వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల నుంచి విహారయాత్రకు నేపాల్లో చిక్కుకున్న నంద్యాల వాసులతో ఫోన్లో మాట్లాడి మీకు నేను అండగా ఉంటా, భయపడొద్దు అంటూ హామీ ఇచ్చిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల రామకృష్ణ పీజీ కాలేజ్ బ్రిడ్జ్ దగ్గర పైప్ లైన్ మరమ్మతులు రాకపోకలకు అంతరాయం. నానా అవస్థలు పడ్డ వాహనదారులు, కొన్ని ప్రాంతాల్లోకి నీటికి అంతరాయం. నంద్యాలలో పాఠశాల కాలేజీల వద్ద అనుమానాస్పదంగా వ్యక్తులను ర్యాగింగ్, అలర్లకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు డేగా నిఘా కెమెరా. నంద్యాలలో ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యల వినతులను స్వీకరిస్తూ అక్కడికక్కడే పరిష్కారం మార్గం చేస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచార కేసులో రౌడీ షూటర్ సాకే రాజ్ కుమార్ అలియాస్ పెద్దకు 20 ఏళ్లు జైలు శిక్ష, 25,000 జరిమానా. మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు, 20 సెంట్ల స్థల వివాదం, 2 వర్గాల దాడి, సిబ్బందికి బయటకు పరుగులు తీశారు. నంద్యాల జిల్లాలో పట్టుబడిన మద్యం బాటిల్ను స్వాధీనం చేసిన పోలీస్ అధికారులు. అక్రమ మద్యం సరఫరా చేస్తే ఇలాగే ఉంటుంది, జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. పొలం పనులకు వెళ్తూ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి ఒక మహిళ కూలీ మృతి, పలువురికి తీవ్ర గాయాల పాలైన వెలుగోడులో సంఘటన చోటు. కళారాధన క్విజ్ పోటీలలో విద్యార్థుల విశేష ప్రతిభ. క్విజ్ పోటీల నిర్వహణ, సీనియర్ క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన గుడ్ షెఫర్డ్. నంద్యాల నుండి ముక్తినాథ్ యాత్రకు వెళ్లిన 44 మంది యాత్రికుల బృందం నేపాల్లో చిక్కుకున్నారు. వీరి కుటుంబ సభ్యులు మంత్రి ఫరూక్ ను ఆశ్రయించారు. ఆయన హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ రాజకుమారితో మాట్లాడి యాత్రికులను క్షేమంగా ఇండియాకు రప్పించడానికి ఏర్పాట్లు చేశారు. 14వ తేదీన ఈ యాత్రికుల బృందం హైదరాబాద్ కు చేరుకోనుంది. షోలే ట్రావెల్స్ ద్వారా 46 మంది యాత్రికులు 3వ తేదీన 12 రోజులు ముక్తినాథ్ యాత్రకు బయలుదేరారు. వీరిలో యాత్రికుల బృందంలో నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు, పోరుమామిల్ల, సున్నిపెంట వాసులు ఉన్నారు. వీరంతా విమానంలో హైదరాబాద్ నుండి అయోధ్యకు చేరుకుని బాలరాముడి దర్శనం పూర్తయ్యాక నేపాల్ వెళ్లారు. నేపాల్లోని పరిస్థితి తెలుసుకున్నాక కర్నూలుకు చెందిన 2 యాత్రికులు విమానంలో తిరిగి వచ్చేశారు. మిగతా వారు నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో 2 రోజులుగా రూములకే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన మొదలైంది. యాత్రికుల కుటుంబ సభ్యులు మంత్రి ఫారూక్ ను కలిసి అమ్మవారిని క్షేమంగా తీసుకురావాలని కోరారు. వెంటనే ఆయన హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ రాజకుమార్లతో ఫోన్లో మాట్లాడి యాత్రికులను తప్పించాలని కోరారు. దీంతో తెప్పించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. రేపు యాత్రికుల బృందం కాఠ్మాండ్ నుండి విమానంలో బయలుదేరి నేపాల్, ఇండియా సరిహద్దుల్లోని భైరవ్ ప్రాంతానికి చేరుతుంది. అక్కడి నుండి వోల్వో బస్సులో యూపీలోని గోరఖ్పూర్ మరియు అక్కడి నుండి ఫ్లైట్ లో బయలుదేరి 14వ తేదీ సాయంత్రం హైదరాబాద్ కు చేరుతుంది యాత్రికుల బృందం. యాత్రికులు క్షేమంగా ఉన్నారని, కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఫరూక్. ఎప్పుడు పోయినారు మీరు? 22 మంది. రెండు నుంచి ఏడాది కాట్మండలు ఉన్నారా మీరు? అల్లలు తగినాయాడా? కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ నడుస్తుంది, జాగ్రత్త మళ్ళీ మీరు బయటికి రాకుండా. నేను మీ నెంబర్ ఇస్తా, నేను మళ్ళీ దాని చెప్తా మాట్లాడి
లోకేష్ బాబు చెప్పని చెప్పమ్మా ఏదంటే ఫోన్ చేయండి నాకు. థ్యాంక్ యూ. అనిల్ మీరు నెంబర్ ఇస్తారు. అనిల్ ఎవరు 2 మంది సోలో ట్రావెల్స్ పోయినారంట. 2వ తేదీ బయలుదేరారంట. 22 మంది భక్తులు ఇది పశుపతినాథ్ దేవాలయం పోవాలని పోయినారు. అయితే ఇక్కడ నుంచి తీర్థయాత్రలు తీసుకుంటూ పోయి అక్కడ కాఠ్మండు పోయినారు. వీళ్ళు పోయిన తర్వాత కాఠ్మండులో 2వ రోజు 3వ రోజు అల్లరి మొదలైనాయి. ఆ దేశంలో వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లరి జరిగినాయి. ఈ అల్లరి జరుగుతూ చాలా హింస జరిగినాయి, ఫైరింగ్ జరిగింది, చాలా మంది చచ్చిపోయినారు. పార్లమెంట్ మొత్తం సహా అన్ని కాల్చి పారేశారు. కాబట్టి వీళ్ళు సేఫ్టీ ప్లేస్లో కొంచెం దూరంగా ఉండాలంటే సేఫ్టీ ప్లేస్లో ఉన్నాం, మధ్యలోకి ఎవరు రాలేదు, మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి హోటల్లో, అన్ని జరుగుతూ ఉన్నాయని చెప్పినారు. నేను అడగడం ఎదురుగా అడిగా. మాకు ఇంతవరకు తెలియదు. షోరీ ట్రావెల్స్ కూడా వచ్చి చెప్పాలి కదా, నేను వచ్చి ఇంతమంది పోయినాము, లేకుంటే మేము కూడా మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఫోన్లు డైరెక్ట్ వస్తాయి, మేము ఇరుక్కున్నాం చెప్పండి మేము చెప్పింది ముందే. కాబట్టి తెలిసిన తర్వాత చెప్పాము. కలెక్టర్ గారికి మొన్ననే తెలుసు, వారు సేఫ్టీ ప్లేస్ పెట్టినారు, మా టచ్లో ఉన్నారు మేడం. నాకు కూడా చెప్పారు, నేను చెప్పాం. మళ్ళీ ఇలా ఉదయం మాట్లాడాం, ఇప్పుడు కూడా మాట్లాడాం. మళ్ళీ హోంమినిస్టర్ గారితో లోకేష్ గారితో మాట్లాడి, లోకేష్ గారి దాని మీద పాపం ఆయన మన అనంతపూర్ మీటింగ్ కూడా అవాయిడ్ చేసి కేవలం మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారో, ఇటు తెలంగాణ వాళ్ళు కానీ ఇటు ఆంధ్ర వాళ్ళు కానీ అందరినీ కూడా పరిరక్షిస్తుండడంలో పాపం ఒక ఇది పెట్టుకున్నాడు ఆయన. మన ఒక డాష్ అని ఏర్పాటు చేసి అన్ని ఎప్పటికప్పుడు నిమిషం కనుక్కొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఫ్లైట్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లనే జరిగినప్పుడు కూడా ఉత్తరాఖండ్లో అప్పుడు కూడా పార్టీ అధికారులు లేనప్పుడు కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు చేయడం కూడా హర్షణీయమైంది. ఆయన ఇమీడియట్లీగా మీటింగ్ ఉండే కూడా దాన్ని అవాయిడ్ చేసి ముందు ప్రజలను రక్షించాలి, ప్రజలకు ప్రాణాలు కాపాడాలా, అటు జరుగుతాను అమానుషంగా జరుగుతా ఉంది అని చెప్పి దానికి ఇమీడియట్గా ఆయన వచ్చి ఇక్కడ విజయవాడలో హైదరాబాద్లో కూర్చొని ఒక నెంబర్ ఇచ్చి దీనికి ఫోన్ చేయండి అని చెప్పి అక్కడ ఉండే భారతీయులకు అందరికీ తెలియజేశారు. అండ్ ఇండియన్సే కాకుండా మన ఆంధ్ర వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నంద్యాల ప్రాంతం నుంచి కూడా 22 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. ఇంతవరకు అక్కడ ఏం అల్లరి లేవు. అక్కడ ఆర్మీ అయితే అక్కడ కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే బయట దేశాలకు వెళ్ళిపోయిన ఉన్నారో వాళ్ళకందరికీ వాళ్ళు సేఫ్టీగా వాళ్ళు ఆర్మీ పరిరక్షణనే అందరినీ పంపిణీ జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఇప్పుడు మాట్లాడాము, మనకు కూడా ఫోన్ చేశాం. మీరు కూడా కావాలంటే ఫోన్ తీసుకొని మాట్లాడవచ్చు వాళ్ళని. కాబట్టి కలెక్టర్ గారు కానీ నేను కానీ ఆర్డీఓ గారు మాట్లాడు, పాపం ఆర్డీఓ గారు 3-4 సార్లు మాట్లాడారు ఉదయం నుంచి కూడా. మళ్ళీ ఎప్పుడు మాట్లాడారు, నా నెంబర్ కూడా తీసుకొని నేను మాట్లాడాను. కాబట్టి మళ్ళీ ఎప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా మెంబర్గా ఉన్నారు. కాబట్టి దుర్గేష్ కూడా మెంబర్, దుర్గేష్కు మాట్లాడి వాళ్ళ కోసం మన ఆడ ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అదాన్ని సమాయత్తం చేసి మన దేశానికి వచ్చేటట్టు హైదరాబాద్కు లేక విజయవాడకు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ పనిలో ఉంది. ప్రభుత్వానికి కూడా ఇది కూడా అక్కడ ప్రాణాలతో ఎక్కడ ఏదే దేశం ప్రాణాలు అరచేతులు పట్టుకుని బతుకుతా ఉన్నారు. వారు రక్షించడం అనేది సామాన్యమైంది కాదు. అక్కడ రెగ్యులేషన్ వచ్చింది. ఆ రెగ్యులేషన్కి వ్యతిరేకంగా మన ప్రజలు ఇంత చూస్తూ ఉన్నాం. మన టీవీలో కానీ దాని ఇంత దారుణం జరుగుతూ ఉంది. అటువంటి ప్లేస్లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి సురక్షితంగా వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం తన కర్తవ్యంగా భావించి ఈ రోజు లోకేష్ బాబు గారు ఆ కార్యక్రమంలో ఒక టీంని ఏర్పాటు చేసుకుని చేయడం, దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుస్తాను. సార్ 3వ తేదీ ఇక్కడ పొద్దున్నే బయలుదేరి ముక్తినాథ్ యాత్ర, నేపాల్ యాత్ర పోయినారు సార్. 46 మంది పోయినారు మొత్తము. ఈ 46 మందిలో ఇద్దరు ఈరోజు డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చేసినారు. 44 మంది ఉన్నారు. తర్వాత ముక్తినాథ్ ఇవన్నీ యాత్ర అంతా చూసుకుంటా కఠ్మండు పోయినాము. కఠ్మండు పోయి 3 రోజులు అయింది. మేము ఆడ 3 స్టార్ లాడ్జ్ ఇచ్చినాము వాళ్ళకు. 3 స్టార్ లాడ్జ్లో హాయిగా జనం అంతా సేఫ్గా ఉన్నారు. 14వ తేదీ రిటర్న్ ఫ్లైట్ ఉంది మాకు. దానికి తోడు మళ్ళీ ఈ నుంచి కఠ్మండు నుంచి కూడా నేపాల్ బార్డర్ భైరవ వరకు గవర్నమెంట్, మన తెలుగుదేశం గవర్నమెంటే ఒక ఫ్లైట్ అరేంజ్ చేసింది. అక్కడ నుంచి మళ్ళీ బస్సు అరేంజ్ చేసింది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు మళ్ళీ ఒక బస్సు అరేంజ్ చేసింది. దాంట్లో వచ్చేస్తామని కన్ఫర్మ్ అయింది. సాయంత్రం 4 గంటలకు ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తాం. అక్కడ నుంచి బస్సులో నంద్యాల తీసుకొచ్చేస్తాం. నంద్యాల రామకృష్ణ పీజీ కాలేజ్ బ్రిడ్జ్ దగ్గర పైప్ లైన్ మరమ్మతులు చేపట్టడం వలన అటువైపు వెళ్లే వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. మున్సిపల్ అధికారులు బయల్పల్లి మరమ్మతుల కోసం రాకపోకలు నిలిపివేయడంతో ప్రజలకు ఎవరికీ తెలియకపోవడంతో అటువైపు స్కూల్, ప్లీజ్ కాలేజీకి వెళ్లే విద్యార్థులు, ప్రజానికం అవస్థలు పడ్డారు.
కనీసం ఎవరికీ చెప్పుకోకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎవరైనా స్కూల్లోని సమయంలో పనులు చేసుకుని కానీ ఇలా చేయటం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పైప్ లైన్ మరమ్మతులు చేస్తున్న సందర్భంగా పట్టణంలో ఎస్బీఐ కాలనీ, ఎన్జీఓస్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, విశ్వనగర్, సాదిక్ నగర్, నూనెపల్లె, సాయిబాబా నగర్, జ్ఞానాపురం, బొమ్మల సత్రం ఏరియా, మూలసాగరం మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కల ఏరియాల నందు నీటి సరఫరా నందు అంతరాయం సమస్య ఏర్పడిందని ప్రజలు సహకరించాలని తెలిపారు. నంద్యాలలో పాఠశాలలు, కాలేజీ వద్ద అనుమానాస్పదంగా వ్యక్తులను అల్లాను పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు డెగా నిఘా కెమెరా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పర్యవేక్షణ చేస్తున్నారు. పట్టణంలోని పాఠశాలలు, కాలేజీ వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ర్యాగింగ్ అల్లర్లకు పాల్పడుతున్న అటువంటి యువత కోసం నిఘా డెగా కెమెరా ద్వారా వారి గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ వారి కార్ ఆధ్వర్యంలో ప్రతిరోజు కాలేజీ, పాఠశాల వద్ద నిరాడేరా కెమెరా పర్యవేక్షిస్తుందని, ఎవరైనా నిఘా డెగా కెమెరాను కంటపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈవిటీసింగ్ జరగకుండా మా ఎస్పీ మేడం, ఎస్పీ గారి ఆదేశం ప్రకారము అన్ని కాలేజీలు, స్కూళ్ళు రోజు ఒక స్టేషన్ పరిధిలో తిరుగుతూ ఉంటాం. దాంతో పర్యవేక్షిస్తారా మొత్తం నిఘా పెట్టి. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు స్వీకరిస్తూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కార మార్గం చేస్తున్న డైనమిక్ లీడర్ మంత్రి ఫరూక్ ప్రజలకు అండగా నిలుస్తూ సమస్య తన సమస్యగా భావించి పరిష్కారం చేయడంతో ప్రజల సమస్యలతో వచ్చిన వారి కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి అంటే భారీ బందోబస్తు, పోలీసుల సెక్యూరిటీ ఉంటుంది, కానీ మంత్రి ఫరూక్ సాధారణ మనిషిగా ఉంటూ ప్రజలే నా దేవుళ్ళు, వారి సమస్యలను పరిష్కారం చేస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం ప్రజా దర్బార్ ద్వారా సమస్యల అర్జీలను స్వీకరించారు. जाता नहीं क्या है
పోయేవారు. మైనర్ బాలిక కిడ్నాప్ అత్యాచారం కేసులో రౌడీ షీటర్ సాకే రాజ్ కుమార్ అలియాస్ పెద్దుకు 20 ఏళ్లు జైలు శిక్ష, 25,000 జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. 2018 నవంబర్లో నంద్యాలకు చెందిన 10th విద్యార్థిని ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. బాలిక సోదరునితో స్నేహాన్ని ఆసరాగా చేసుకుని బాలికతో పరిచయం చేసుకున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి కిడ్నాప్ చేసి విజయవాడ, హైదరాబాద్ కు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను మోసపోయారని గుర్తించి రాజ్ కుమార్ చెర నుండి తప్పించుకుని 2019 మార్చిలో ఇంటికి చేరింది. తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో నంద్యాల 2 టౌన్ PS లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో సాకే రాజ్ కుమార్ కు జైలు శిక్ష, జరిమానా విధించారు. 2022 ఆగస్టులో జరిగిన హెడ్ కానిస్టేబుల్ సురేంద్రనాథ్ హత్య కేసులో సాకే రాజ్ కుమార్ ముద్దాయి. మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వగరూరు గ్రామంలో 2 వర్గాలకు చెందిన 80 సెంట్ల స్థల వివాదంకు సంబంధించి ఇరు వర్గాలను విచారించేందుకు హాజరయ్యారు. అధికారులు విచారణ జరుపుతుండగా 2 వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. కాసేపు తహసీల్దార్ కార్యాలయంలో వారందరూ బయటకు పరుగులు తీశారు. అనంతరం 2 వర్గాల పోలీస్ స్టేషన్ కి చేరుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆత్మకూరు DSP రామాంజనేయులు నాయక్ సూచనల మేరకు నంద్యాల ఎక్సైజ్ AES రాముడి శ్రీశైలం, CIG ప్రసాదరావు, ఆత్మకూరు ఎక్సైజ్ CI మోహన్ రెడ్డి మరియు సిబ్బంది 2024 మరియు 2025 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు శ్రీశైలం పోలీస్ స్టేషన్ నందు 43 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యం 1197 బాటిళ్లు మరియు 186 లీటర్ల నాటు సారాయిని శ్రీశైలంలోని డంపింగ్ యార్డ్ వద్ద రెవెన్యూ సిబ్బంది పంచాయతీదారుల సమక్షంలో ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేయడం జరిగింది. పొలం పనులకు వెళ్తూ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి ఒక మహిళా కూలీ మృతి చెంది పలువురికి గాయాలైన ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులో గాలేరు నది వద్ద పొలం పనులకు వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీతో సహా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాదే గురులక్ష్మీదేవి 45 సంవత్సరాలు అనే మహిళా కూలీ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ సమయంలో ట్రాక్టర్లు 14 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మొదట వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ IMAల సంయుక్త నిర్వహణలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సృజనాత్మకత సాంస్కృతిక కార్యక్రమాలలో సమితి సహకారంతో ఈ నెల 1వ తేదీ నుండి నిర్వహిస్తున్న మాతృభూమిక కళార్చన పోటీలలో భాగంగా శుక్రవారం సీనియర్ విభాగంలో క్విజ్ పోటీలను రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించారు. డాక్టర్ రవికృష్ణ క్విజ్ మాస్టర్గా, కళారాధన కార్యనిర్వహణ కార్యదర్శులుగా శ్రీకాంత్, రవిప్రకాష్ల నిర్వహణలో జరిగిన ఈ క్విజ్ పోటీలో 6 పాఠశాలల నుండి 5 మందితో కూడిన జట్లు పోటీ పడ్డాయి. దేశ స్వతంత్ర ఉద్యమ చరిత్ర, గాంధీజీ జీవితం, క్రీడలు, సాంస్కృతిక రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, చరిత్ర, సాహిత్యం వంటి అంశాలపై 10 రౌండ్లలో 3 గంటల పాటు సాగిన క్విజ్ పోటీలో విద్యార్థులు అబ్బురపరిచేలా సమాధానాలు చెప్పి ప్రతిభను చాటుకున్నారు. సీనియర్ క్విజ్ పోటీ విజేతలు పోటాపోటీగా సాగిన ఈ క్విజ్ లో గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలవగా రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తృతీయ స్థానం సాధించింది. KNM పురంపలక పాఠశాల, చాణిక్య స్కూల్, టెక్కే పురఫలక పాఠశాల జట్లు స్పెషల్ జ్యూరీ బహుమతులు సాధించారు. 1915 is the right answer. You get 5 points. ఆ రోజునే భారతీయ ప్రవాసీ దినం ఆయన తిరిగి వచ్చిన రోజు. డైరెక్ట్ క్వశ్చన్ టు టీమ్ నెంబర్ 4 ఆన్ మహాత్మా గాంధీ రౌండ్. కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో 2000 సంవత్సరంలో ప్రారంభించి ఈ సంవత్సరం రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా అనేక కార్యక్రమాలను ఈ సంవత్సరం పొడవునా నిర్వహిస్తున్నాం. కళా సాధన వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఆగస్టులో ప్రతి సంవత్సరం కూడా గత 24 సంవత్సరాలుగా మాతృభూమి కళార్చన పేరిట
విద్యార్థులకు అనేక రకాలైనటువంటి పోటీలు 15 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది. ఈసారి ఆగస్టులో పరీక్షల నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు పాఠశాల విద్యార్థులకు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో అనేక రకాలైనటువంటి పోటీల్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు క్విజ్ పోటీల్ని నిర్వహిస్తూ వస్తున్నాం. స్వాతంత్ర ఉద్యమము, మహాత్మా గాంధీ, చరిత్ర, సైన్స్, స్పోర్ట్స్, లిటరేచరు, కళలు, వీటన్నిటి మీద కూడా సీనియర్స్కి ఈరోజు క్విజ్ కాంపిటీషన్ జరుగుతోంది. రేపు ఉదయం 10 గంటలకు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జూనియర్స్కి అంటే 7వ తరగతిలోపు బాలలకి క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది. అదేవిధంగా రేపు కథ చెబుతా వింటారా అనే పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీలన్నిటికీ కూడా పాల్గొనవలసిందిగా పాఠశాల విద్యార్థుల్ని ఆహ్వానిస్తూ 14వ తేదీ ఈ 14 రోజుల్లో విజేతలుగా నిలిచిన వారికి మున్సిపల్ టౌన్ హాల్లో జరిగే ముగింపు ఉత్సవంలో బహుమతుల్ని అందజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల నుంచి విహారయాత్రకు నేపాల్లో చిక్కుకున్న నంద్యాల వాసులతో ఫోన్లో మాట్లాడి మీకు నేను అండగా ఉంటా, భయపడొద్దు అంటూ హామీ ఇచ్చిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల రామకృష్ణ పీజీ కాలేజ్ బ్రిడ్జ్ దగ్గర పైప్ లైన్ మరమ్మతులు రాకపోకలకు అంతరాయం. నానా అవస్థలు పడ్డ వాహనదారులు, కొన్ని ప్రాంతాల్లోకి నీటికి అంతరాయం. నంద్యాలలో పాఠశాల కాలేజీల వద్ద అనుమానాస్పదంగా వ్యక్తులను ర్యాగింగ్, అలర్లకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు డేగా నిఘా కెమెరా. నంద్యాలలో ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యల వినతులను స్వీకరిస్తూ అక్కడికక్కడే పరిష్కారం మార్గం చేస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచార కేసులో రౌడీ షూటర్ సాకే రాజ్ కుమార్ అలియాస్ పెద్దకు 20 ఏళ్లు జైలు శిక్ష, 25,000 జరిమానా. మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు, 20 సెంట్ల స్థల వివాదం, 2 వర్గాల దాడి, సిబ్బందికి బయటకు పరుగులు తీశారు. నంద్యాల జిల్లాలో పట్టుబడిన మద్యం బాటిల్ను స్వాధీనం చేసిన పోలీస్ అధికారులు. అక్రమ మద్యం సరఫరా చేస్తే ఇలాగే ఉంటుంది, జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. పొలం పనులకు వెళ్తూ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి ఒక మహిళ కూలీ మృతి, పలువురికి తీవ్ర గాయాల పాలైన వెలుగోడులో సంఘటన చోటు. కళారాధన క్విజ్ పోటీలలో విద్యార్థుల విశేష ప్రతిభ. క్విజ్ పోటీల నిర్వహణ, సీనియర్ క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన గుడ్ షెఫర్డ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.